హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భీష్మ ఏకాదశికి బూరుగుపూడి ఊరైతే వెళ్ళామండి. ఇది జగ్గంపేటకి 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏలేశ్వరం వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి. మా సిస్టర్ వాళ్ళ ఊరు. భీష్మ ఏకాదశిని ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంటండి. ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంటే నేను కూడా వెళ్ళాను. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైవే పక్కనే ఉంటుందండి. మేము వెళ్ళేటప్పటికి 12:30 అలా అయిందండి. అందుకే టెంపుల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మార్నింగ్ టైంలో అయితే రష్గా ఉంటుందంట. మేము 12:30కి వెళ్ళాం కాబట్టి దర్శనం అనేది చాలా ఫ్రీగా జరిగిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడేనండి. సో ఈ రోజు ఏంటంటే ఊర్లో ఎవరు కూడా వంట చేసుకోరంట. అందరికీ భోజనాలు ఇక్కడే. ఓన్లీ ఊర్లో వాళ్ళే కాదండి, వాళ్ళ రిలేటివ్స్ని కూడా ఈరోజు స్పెషల్గా ఇన్వైట్ చేస్తారంట. వాళ్ళందరికీ కూడా ఇక్కడే, అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా దర్శనం చేసేసుకుని ఇక్కడే భోజనాలు చేస్తారు. దేవుడి దగ్గర అయితే చిన్న వీడియో క్లిప్ అనేది తీసానండి. నాకు టెన్షన్తో ఎక్కువ తీయలేకపోయాను. యాక్చువల్గా నేను అడిగే తీసాను, బట్ అయినా సరే కొంచెం భయం వేసింది. సో చెప్పాను కదా, లంచ్ అనేది కూడా ఇక్కడేనని. మనకి టెంపుల్ పక్కనే మనకి లంచ్ ఏర్పాట్లు అవి చేశారండి. మేము వెళ్ళింది 12:30, అంటే విలేజెస్లో త్వరగా చేసేస్తారు కదా. సో క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. సో మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మేము బ్యాక్ సైడ్ వెళ్ళి భోంచేసి వచ్చేసాము. నేను వీడియో తీసింది కూడా ఎంట్రన్స్ వరకే తీసానండి. లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఉండడం వల్ల వీడియో తీయడానికి అయితే కుదరలేదు. లంచ్ చేసినప్పుడు వీడియో అనేది తీద్దాం అనుకున్నాను, బట్ మేము లంచ్ చేసింది కూడా వడ్డించే వాళ్ళ వెనకట్లేనండి. సో మనం ఎక్కువసేపు ఉండి వీడియోస్ అవి తీస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే త్వరగా లంచ్ చేసి మేమైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. నేను డే టైం వీడియో అనేది ఇంతవరకే తీసానండి. తర్వాత మనకు వచ్చేదంతా కూడా నైట్ టైం అసలైన జాతర వీడియో అనేది వస్తుంది. సో చూసారు కదా, మనం డే టైం చూసిన దానికి నైట్ టైం చూసిన దానికి ఫుల్ లైటింగ్తో ఉంది. మనకు హైవే కూడా ఎటు చూసినంత వరకు మనకి లైటింగే కనిపిస్తుంది. అంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ పోలీసులు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చాలా కేర్ తీసుకున్నారు. అంటే హైవే కాబట్టి ఏమైనా యాక్సిడెంట్లు జరుగుతాయని వెహికల్స్ అనేది ఆపి అప్పుడు జనాల్ని అటు ఇటు పంపిస్తున్నారు. సో ఆ విషయంలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ బయట డెకరేషన్ అనేది మీకు మార్నింగ్ చూపించలేదండి, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. సో మనకి టెంపుల్కి అటు ఇటు కూడా ఇలా డెకరేట్ చేశారు దేవుళ్ళతో. సో చాలా బాగా డెకరేట్ చేశారండి. మనకి మధ్యలోంచి అయితే టెంపుల్లోకి వే అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం అటు ఇటు చూసిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే వెళ్దాం. ఎందుకు మనం డే టైంలో చూసాం కదా అనుకోవచ్చు, బట్ నైట్ టైం లైటింగ్తో చూసిన దానికి డే టైంలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైటింగ్తో అయితే చాలా బాగుందండి లోపల అయితే. సో అందుకే మీకు ఇంకొకసారి అయితే చూపించేస్తున్నాను, చూడండి. దర్శనం చేసేసుకున్న తర్వాత మనకి రోడ్ పక్కనే ఇలా స్టేజెస్ అనేది వేసి రకరకాల ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే మనకి కొంచెం గ్యాప్లో రకరకాల ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి. మనకి ఊరు లోపలికి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఫస్ట్ ఇవి చూసేసుకుని వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి ఈ వేలో వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ నేను ఒరిజినల్ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఆ మ్యూజిక్ అనేది యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. అలానే ఆర్కెస్ట్రాస్ అవి పక్కనే ఉన్నాయి కాబట్టి మనకి మూవీ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. రిస్క్ ఎందుకని ఒరిజినల్ మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు. ఇక్కడ నుంచి నార్మల్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసేయండి.
ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లైన్ అంతా కూడా మనకి ఫుడ్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలకి టాయ్స్ ఇవన్నీ కూడా మనకి తీర్థాల్లో అమ్ముతారు కదా, అవన్నీ కూడా అమ్ముతున్నారండి. మేము ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఎందుకంటే రైట్ సైడ్లో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. మేము వెళ్ళింది కూడా 8 ఆ టైంకి అండి. ఆ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుందంటే మేము ఎంతమంది రెడీ అయ్యి ఉన్నామో వాళ్ళమైతే ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాం. ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి 10 ఆ టైంకి మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నడవడానికి కూడా కొన్ని చోట్ల ఇబ్బందిగానే ఉంది, అంత క్రౌడ్ ఉన్నారు. ఎగ్జిబిషన్కి ఎటువంటి ఎంట్రీ టికెట్ అనేది లేదండి. సో జాతరలో ఎగ్జిబిషన్ అంటే ఒక జైంట్ వీల్, కొలంబస్ ఇలాంటివి ఏవో పెడతారనుకున్నాను, కానీ నార్మల్గా మనకి సిటీస్లో ఏ విధంగా అయితే ఎగ్జిబిషన్ పెడతారో అలానే పెట్టారు. అన్ని రకాల రైడ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఆ రైడ్ అయితే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఎక్కాము. ఇక్కడ డాన్స్ ఈవెంట్ అయితే జరిగిందండి. చాలా బాగా డాన్స్ చేశారు వాళ్ళైతే, ఏ గ్రూప్ వాళ్ళో తెలీదు. మేము 8కి వెళ్ళినప్పుడు ఇలా ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 10కి వెళ్ళినప్పటికైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చాలా డిస్టెన్స్లో అయితే ఉన్నాం. వీడియో తీసినా కూడా క్యాప్చర్ కాలేదు, అందుకే అదైతే నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. కొలంబస్ అయితే మా పిల్ల బ్యాచ్ అయితే ఎక్కిందండి. సో అక్కడ చేతులు ఊపుతున్నారు కదా, అది మా వాళ్ళే. సో మా కజిన్ వాళ్ళ పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పాప ఉంది.
లాస్ట్లో 12:15 ఎంతో అయింది. ఇంక ఇంటికి వచ్చేసే ముందు మేము రంగుల రాట్నం అయితే ఎక్కామండి. అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఫస్ట్ ఎక్కారు, కానీ 2 రౌండ్స్ వేసేటప్పటికి కళ్ళు అయితే తిరిగిపోయాయండి. ఇంక తర్వాత వీడియో అనేది తీయలేకపోయాను. సో ఇంక నా వల్ల కాలేదు. మా సిస్టర్ వాళ్ళ పాపకైతే వామిటింగ్స్ కూడా అయిపోయాయి. తన కోసమే మధ్యలో అయితే ఆపించేశారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ బూరుగుపొడి ఊరు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.